ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి మా దగ్గర 30 లక్షలు తీసుకుంది. గాయత్రి, ఏమైంది? ఎంత మోసం చేశారు నన్ను. ఏమైంది గాయత్రి? మీకంతా తెలుసు, కానీ నా దగ్గర నిజం దాచారు. మీరసలు నన్ను నిజంగా ప్రేమించారా? ప్రేమించాను కాబట్టే కదా పెళ్లి చేసుకున్నాను. నీతోనే, నీ వెంటే ఉంటున్నాను. మరి నా దగ్గర నిజం ఎందుకు దాచారు? వీళ్ళ నాన్నని మా అన్నయ్య యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా గాయత్రిని ఆపడం? అది కాదు గాయత్రి, అసలు ఏం జరిగిందంటే... ఏం జరిగిందో మీరు చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. మా అక్క నేను ఏం పాపం చేశామని ఇలా చేశారు? అది కాదు గాయత్రి. వద్దు, మీరు నాకింకేం చెప్పొద్దు. మా అక్కకి ఎంత అన్యాయం చేశారు మీరు. మళ్ళీ మేమే ఆస్తి కోసం, డబ్బు కోసం ఆశపడ్డామని నిందలు వేస్తారా? గాయత్రి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దీని గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా మీకు తెలీదా? ఏంటిది? త్రిపుర గారిని కేర్ టేకర్ గా అపాయింట్ చేయడానికి అగ్రిమెంటా? ఈ విషయం మీకు తెలీదా? నాకు అస్సలు తెలీదు గాయత్రి. త్రిపుర గారికి పర్సనల్ లైఫ్ కూడా లేకుండా కేర్ టేకర్ గా చేయడానికి సంతకం పెట్టడం ఏంటి? అసలు ఎవరు చేశారు ఈ అగ్రిమెంట్? మీ వాళ్ళే. 30 లక్షలు డబ్బు ఇస్తే తీసుకొని మా అక్క దాని మీద సంతకం పెట్టిందంట. ఈ విషయాలేవి నిజంగా నాకు తెలియవు గాయత్రి. నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద కాదు, నా మీద